హలో అండి. శనగలను తీసుకుంటాము, రాత్రి నానబెట్టేసుకుంటాం. ఉదయం ఇలా నానుతాయి. కొబ్బరి పాలు అండి, మట్టి పాత్ర తీసుకొని అందులో కొంచెం కొబ్బరి పాలు వేసుకొని నానబెట్టుకున్న శనగల్లో కొన్ని అయితే తీసుకొని ఈ కొబ్బరి పాలు అయితే నేను కుక్ చేసుకుంటున్నాను అనమాట. కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. కొబ్బరి పాలు మంచివి కదా అని చెప్పి ఇలా చేశాను అనమాట. చూస్తాను కుక్ అయిందా లేదా అని చెప్పి 3/4 వరకు అయిపోయింది. అప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం కలిపేసుకొని కొంచెం ఆకుకూరలు అయితే వేసుకున్నానండి. తోటకూర అండ్ పాలకూర వేసుకొని కాసేపు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో బటర్ వేసుకొని పోపులు అండ్ తాలింపుల్లి పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేస్తాము. క్యాబేజ్ అది వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న శనగలు ఉంది కదండి, అదైతే వేసుకొని ఫ్రై చేస్తామన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటాము. ఇంక 1 బై 1 ఒకటొకటి వేసేసుకోవడమేనండి. క్యారెట్ కొబ్బరి వేసుకొని ఫ్రై చేసి కట్టేసుకొని కొంచెం కారంతో అయితే రెసిపీ రెడీ. ఇది స్నాక్గా పిల్లలకు పెట్టండి. చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే రెడీ. బాయ్.